హాయ్ అండి. అందరికీ నమస్తే. మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇందిరమ్మ ఇల్లు స్టేటస్‌లో L2 వచ్చిన వారికి కూడా కొంతమందికి వెరిఫికేషన్‌కి అయితే వస్తున్నారండి. మళ్ళీ వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. ఎందుచేత మళ్ళీ వెరిఫికేషన్ చేస్తున్నారనేది కూడా నేను పూర్తి వివరాలు చెప్తానండి. ఇంకొకటి ఏంటంటే L3లో గనక మీకు పేరు వస్తే గనక స్టేటస్‌లో మీకు కంపల్సరీగా ఎటువంటి బెనిఫిట్స్ అయితే ఉండవంటండి. ఆల్రెడీ ఇల్లున్న, అద్దె ఇంట్లో ఉన్న, పెంకులింట్లో ఉన్న, సొంత ఇల్లు ఉండి చుట్టూ గోడలు మట్టి గోడలున్న, లేకపోతే పూరి గుడిసె ఉన్న ఇలాంటి కేటగిరీ వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ ఇల్లు ఉండి కూడా అప్లై చేసుకున్న వాళ్ళందరినీ కూడా L3లో వేశారండి. అలా L3లో వచ్చిన వాళ్ళల్లో కూడా బెనిఫిషియర్స్ కూడా ఉన్నారంటండి. వాళ్ళైతే అధికారులకి లేఖలైతే పెడుతున్నారు. ఈ గ్రీవెన్స్‌లో అయితే కంప్లెయింట్స్ అయితే ఇస్తున్నారు. ఏమనంటే మాకు L1లో రావాల్సింది L2లో వచ్చింది. L2లో రావాల్సింది L1లో వచ్చింది. లేదంటే L3లో వచ్చింది. అలాగ కంప్లెయింట్స్ అయితే గ్రీవెన్స్‌లో చాలా మేరకు వచ్చినాయంటండి. అందుకనే అధికారులైతే ప్రతి ఒక్క గ్రీవెన్స్‌లో కంప్లెయింట్లు ఇచ్చిన ప్రతి ఒక్కరి ఇళ్లకు వాళ్ళ అడ్రస్‌కి వెళ్ళి ఈ గ్రీవెన్స్‌లో ఎవరైతే కంప్లెయింట్స్ ఇచ్చారో వారందరి ఇళ్లకు అధికారులైతే వస్తున్నారండి. ముందుగా L1 వాళ్ళని సెలెక్ట్ చేయడానికి వెళ్తున్నారు 4 బృందాలుగా. అదే తరుణంలో ఈ గ్రీవెన్స్‌లో కంప్లెయింట్స్ అయితే ఎవరైతే ఇచ్చారో వాళ్ళ ఇళ్ళకు కూడా వెరిఫై చేయడానికి వెళ్తున్నారండి. 4 బృందాలుగా ఒక మండలానికి 4 బృందాలుగా అధికారులైతే వెళ్తున్నారు. ఇక గ్రీవెన్స్‌లో కంప్లెయింట్ ఇచ్చిన వాళ్ళు అధికారులు గనక మీ ఇళ్లకు వస్తే తప్పకుండా ఈసారి ఎటువంటి పొరపాట్లు లేకుండా సరిచేయించుకోండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర లాగిన్ ఐడి ఉంటుంది. ఇందిరమ్మ ఇళ్ళకి లాగిన్ ఐడి, పాస్వర్డ్ వాళ్ళ దగ్గరే ఉంటాయి కాబట్టి ఇంకేదన్నా మిస్టేక్స్ ఉంటే గనక ఒకవేళ ఫోన్ నెంబర్లు మార్పు వచ్చినా, ఇంకేదన్నా మార్పులు వచ్చినా, ఆధార్ నెంబర్ తప్పుపడ్డా ఇలాంటివన్నీ కూడా ఒకేసారి సరిచేయించుకోండి. ఈ గ్రీవియన్స్‌లో ఆధార్ నెంబర్ తప్పుబడిందని, ఫోన్ నెంబర్ తప్పుబడిందని ఇలా గూడా కంప్లెయింట్స్ ఇచ్చిన వాళ్ళుంటారు గదండీ! వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్తారంటండి. ఇటు పంచాయతీలో గావచ్చు, అటు మున్సిపాలిటీలో గావచ్చు. 2 వైపులా ఎంక్వైరీ అయితే చేస్తారు. రీవెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. 4 బృందాలుగా అయితే బయలుదేరారండి ఆ అధికారులు. మీరు గూడా అలర్ట్‌గా ఉండండి. ఒకవేళ గ్రీవెన్స్‌లో మీరు గూడా కంప్లెయింట్ ఇచ్చి ఉంటే గనక ఏదైనా మార్పులు, చేర్పులు ఉంటే అధికారులు వస్తున్నారు కాబట్టి ఇప్పుడే తప్పకుండా చేయించుకోండి. ఎందుకంటే రేపు L2 వాళ్ళకి ఏప్రిల్ నెల నుంచి ఇళ్ళైతే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మీరైతే మిస్ కాకండి. ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ ఇల్లు ఉన్నవాళ్ళు కూడా అంటే వాళ్ళకి సొంత ఇల్లు ఉన్నాయి, వెల్ సెటిల్డ్, అలాంటి వాళ్ళు కూడా ఇల్లు అప్లై చేస్తే వాళ్ళకి కూడా కొంతమందికి వచ్చినాయి అంటండి. వాళ్ళ గురించి కూడా చాలామంది కంప్లైంట్స్ అంటే చుట్టుపక్కల ఉంటారు కదండి, అట్లా గ్రీవెన్స్లో కంప్లైంట్లు కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారంట. అందుకని ఎవరి మీద అయితే కంప్లైంట్ వచ్చిందో వాళ్ళ ఇళ్ళకి కూడా తప్పనిసరిగా వెళ్ళి ఎంక్వైరీ అయితే చేస్తారంట. ఇలా పెద్ద ఎత్తున గ్రీవెన్స్‌లో కంప్లెయింట్స్ వచ్చినాయి కాబట్టి ఒక్కో మండలానికి 4 బృందాలుగా అధికారులు వెళ్ళి ప్రతి ఒక్కరు కంప్లెయింట్ పెట్టిన ప్రతి ఒక్కరి ఇళ్ళకి వెళ్ళి మళ్ళీ రీవెరిఫికేషన్ చేస్తున్నారండి. నాకు వచ్చిన కామెంట్స్‌లోనే ఎక్కువ శాతం మా ఇళ్ళ పక్కన వాళ్ళకి చాలామందికి ఇల్లున్నా గానీ మళ్ళా L2 లిస్ట్‌లో పేరొచ్చింది అక్క. మరి ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. మరి వాళ్ళకి అన్నీ ఉన్నాయి అయినా గానీ లిస్ట్‌లో పేర్లిచ్చారు అని చెప్పి నాకొచ్చిన కామెంట్లు చాలా భారీ ఎత్తునే వచ్చినాయండి కామెంట్స్. మా పక్కన వాళ్ళకి ఇళ్ళున్నా వచ్చినాయి. మాకు 20 సంవత్సరాల నుంచి మేము అప్లై చేస్తున్నాము. ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాము. అప్లై చేసినా మాకు ఇల్లు రావట్లేదు. కానీ ఆల్రెడీ ఇల్లున్న వాళ్ళకైతే మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి అని చాలామంది అయితే బాధపడుతూ మెసేజ్‌లు చేస్తున్నారు. మీరేం బాధపడకండి. మళ్ళీ రీవెరిఫికేషన్‌కి అయితే వస్తున్నారు. ఆల్రెడీ ఇల్లున్న వాళ్ళకి ఇల్లొస్తే తప్పకుండా వాళ్ళని క్యాన్సిల్ చేసేస్తారు వాళ్ళకి. గ్రీవెన్స్‌లో కంప్లెయింట్లు ఇచ్చిన వాళ్ళు మాత్రం అలర్ట్‌గా ఉండండి. కంపల్సరీగా అధికారులు అయితే వస్తారు మీ దగ్గరికి. ఇంకా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా చాలా ఖాళీగా ఉన్నాయంటండి. ఈ చుట్టుపక్కల రంగారెడ్డి, ఈ హైదరాబాదు ఈ చుట్టుపక్కల చాలా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే ఖాళీగా ఉన్నాయని మనకైతే తెలిసింది ఇన్ఫర్మేషను. ఆ ఏరియాలో ఉండే వాళ్ళకైతే అక్కడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కేటాయిస్తారంట L2 వాళ్ళకి. సో, నెక్స్ట్ నేను ఎక్కడెక్కడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఎన్నెన్ని ఖాళీగా ఉన్నాయో పూర్తి వివరాలతో మీ ముందుకైతే వస్తానండి. తప్పకుండా మన వీడియోస్ని ఫాలో అవుతుండండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి.